సంపూర్ణులం. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 9వ వచనం. నేటి వాక్యం. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు కావాలనని దేవుని బతిమాలుచున్నాము. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 9 నుండి 12 వరకు. మనం యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా దేవుని కుటుంబంలో జన్మించినప్పుడు మనం మన ఎదుగుదలకు, పరిపక్వతకు అవసరమైనదంతటితో జన్మించాం. కొలస్సీ పత్రిక ముఖ్యాంశం ఇదే. మనకు క్రీస్తులో సంపూర్ణత అనుగ్రహించబడింది. 2వ అధ్యాయం 10వ వచనం. క్రొత్తదాని కొరకు వెతకకండి. ప్రారంభంలో మీరేం స్వీకరించారో దానిలో ఎదుగుతూ ఉండండి అని పౌలు సంఘస్థులను హెచ్చరించాడు. మనలో ప్రతి ఒక్కరం దేవుని చిత్తం గూర్చిన జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానము అని తర్జుమా చేయబడ్డ గ్రీకు పదానికి సంపూర్ణ జ్ఞానం అనే అర్థం ఉంది. దేవుని గురించి, మన జీవితాల పట్ల ఆయన చిత్తం గురించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ఎంతో ఉంటుంది. క్రైస్తవులుగా మనం ఇక చేరుకున్నాం, ఇంకా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పే సాహసం ఎప్పుడూ చేయకూడదు. లేకపోతే విశ్వం యొక్క చరిత్ర అనే 10 పేజీల నివేదిక సమర్పించిన ఓ కళాశాల నూతన విద్యార్థిలా మనం మన అజ్ఞానం మాత్రమే వెల్లడించుకుంటాం. దేవుడు దూరాన ఉండి ఆజ్ఞలు జారీ చేస్తూ ఎప్పుడూ వివరణ ఇవ్వని నియంత కాదు. మనం ఆయన స్నేహితులం గనుక యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుండి 15 వరకు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23. మనం ఆయన ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోగలం. మనం ఆయన వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉండగా ఆయన ప్రజలమైన మన పట్ల దేవుని చిత్తం గూర్చిన ఉద్వేగం కలిగించే నూతన సత్యాలను కనుగొంటాం. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ జీవితం పట్ల దేవుని చిత్తాన్ని మరింత బాగా అర్థం చేసుకోవడానికి మీరు ఏ చర్యలు తీసుకోగలరు? ఆమేన్.